కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అమిత్ షా తెలంగాణలోని 3 జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అకస్మాత్తుగా ఆయన పర్యటన రద్దయినట్టు బీజేపీ వర్గాలు ప్రకటించాయి. అమిత్ షా పర్యటన రద్దుకు కారణాలు మాత్రం బీజేపీ నేతలు వెల్లడించలేదు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, చూసుకోవచ్చు దేశంలో జరుగుతున్నటువంటి వేగంగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అందులో ముఖ్యంగా బీహార్లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అమిత్ షా టూర్ రద్దయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు ఇక్కడ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికలకు నేపథ్యంలో సన్నాహక సమావేశాలు బీజేపీ ఏర్పాటు చేసింది. 3 సమావేశాలను ఒకే రోజులో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మహబూబ్ నగర్, కరీంనగర్, అదేవిధంగా హైదరాబాద్లో 3 చోట్ల సమావేశాలను ఏర్పాటు చేసి వివిధ క్లస్టర్లకు సంబంధించినటువంటి నేతలతోటి, అదేవిధంగా ఆఫీస్ బేరర్లతోటి, మహిళలతోటి సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా పార్లమెంట్ ఎన్నికల సన్నాహాలలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలను చెప్పుకోవచ్చు. అయితే సడన్గా బీహార్లో జరుగుతున్నటువంటి ఏదైతే తాజా రాజకీయ పరిణామాలున్నాయో ఇవి బీజేపీ అత్యంత కీలకంగా భావిస్తున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒక రాష్ట్రం తమ చేతిలోకి రాకపోతుంది, ఒక మేజర్ పార్టీ తమ కూటమిలోకి రాబోతున్నది. ఇలాంటి తరుణంలో అత్యంత నిశ్చితంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయాలను, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఆర్జేడీ, అదేవిధంగా నితీష్ కుమార్ గవర్నమెంట్లో జరిగినటువంటి అలజడి ఏదైతే ఉందో ఆ అలజడిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నితీష్ కుమార్ బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతున్నారన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అమిత్ షా అక్కడ తనదైన మార్క్ వ్యూహాన్ని కూడా అమలు చేసేందుకు కూడా అక్కడికి వెళ్తున్నట్లుగా సమాచారం. ఈరోజు సాయంత్రం నితీష్ కుమార్కి సంబంధించినటువంటి ఎల్పీ మీటింగ్ కూడా ఉండనున్నట్టుగా తెలుస్తుంది. ఆ మీటింగ్ తర్వాత వచ్చేటువంటి అవుట్కమ్, అదేవిధంగా రేపు ఈరోజు రాజీనామా చేయడం, అదేవిధంగా రేపు తిరిగి సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో స్వయంగా అమిత్ షా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను గమనించేందుకు కానీ లేదా అక్కడికి వెళ్ళి పరిష్కరించేందుకు కానీ వెళ్తారన్న వార్తల నేపథ్యంలో ఇక్కడ రేపటి షెడ్యూల్ అయితే తెలంగాణ షెడ్యూల్ రద్దయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బీహార్లో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే రేపటి తెలంగాణ టూర్ అనేది వాయిదా పడ్డదని చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ నేతలు మాత్రం అధికారికంగా ఈ అంశాన్ని ప్రకటించలేరు. అత్యవసరమైనటువంటి పనుల కారణంగానే ఆయన రావడం లేదు, రేపటి కార్యక్రమాలన్నీ రద్దవుతున్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేరు మీద ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే రేపటి అమిత్ షా టూర్కు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్నటువంటి కరీంనగర్ క్లస్టర్ మీటింగ్, ఇటు పెద్దపల్లి నుండి వచ్చేటువంటి కార్యకర్తలు అయితేనేమి, వరంగల్, అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి కార్యకర్తలు సమ్మేళనం అయితే కరీంనగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. తమ బల నిరూపణ చేసుకునేందుకు అక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా బీజేపీ శ్రేణులు చేయడం జరిగింది. ఇటు మహబూబ్ నగర్లో కూడా అదే స్థాయిలో మహబూబ్ నగర్ టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు డీకే అరుణ, అదేవిధంగా జితేందర్ రెడ్డి, శాంతి కుమార్ లాంటి నేతలు పోటాపోటీగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను, అదేవిధంగా హోర్డింగ్స్ను పెట్టి ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా హైదరాబాద్లో మహిళలకు సంబంధించినటువంటి సమ్మేళనాలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా బీజేపీ రాష్ట్ర కమిటీ పూర్తి చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా బీహార్లో తలెత్తినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా టూర్ రద్దు కావడం బీజేపీ శ్రేణుల్లో కొంత నిరాశ వ్యక్తమవుతున్నటువంటి చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎన్డీఏకు కొంత బలం చేకూర్చే అంశం కావడంతో జాతీయ పార్టీ బీహార్ అంశం పైన కొంత దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా టూర్ రద్దయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అన్న.